రాష్ట్రంలో రోడ్లకు ఇరువైపులా డివైడర్లకు మధ్యన కోనోకార్పస్ మొక్కలు నాటింది గత ప్రభుత్వం. ఇన్నేండ్లలో అవి పెరిగి పెద్దగయ్యాయి. అయితే ఆ చెట్లు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటున్నారు నిపుణులు. వీటి నుంచి వచ్చే గాలితో శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు డాక్టర్లు. వీటి వేర్లు భూమి లోపలికి ఎక్కువ దూరం పోయి నీటిని అధికంగా తీసుకుంటున్నాయి. మంచినీటి పైపులు, కేబుల్స్ ఖరాబ్ చేస్తున్నాయంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సదానందం అందిస్తారు. కోనోకార్పస్ చెట్లు అందంగా ఉంటాయి, అలాగే పచ్చగా కనిపిస్తాయి, అలాగే తొందరగా పెరుగుతాయి. సో ఈ కాన్సెప్ట్ తోటి హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెట్లన్నింటిని కూడా పెద్ద ఎత్తున నాటింది గత ప్రభుత్వం. సో అప్పుడు ఈ కోనోకార్పస్ చెట్లను పెట్టినప్పుడు అసలు వీటిపైన అప్పుడున్న ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎలాంటి అవగాహన లేదు. సో ఈ చెట్లు పచ్చగా కనిపిస్తాయి, అలాగే తొందరగా పెరుగుతాయి, దీంతో పాటు అందంగా కనిపిస్తాయని ఈ కాన్సెప్ట్ తోటి పెట్టారు. కానీ వీటి వల్ల వచ్చే దుష్ఫలితాలు వీటిని గమనించలేకపోయారు. ఈ చెట్ల వల్ల వచ్చే ఈ ప్లస్ పాయింట్స్ కంటే ఎక్కువగా నెగిటివిటీ ఉంది. అలాగే వీటి వల్ల యాక్చువల్గా ఏ చెట్టు అయినా కూడా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది. కానీ ఈ కోనోకార్పస్ చెట్లు ఇటు ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. సో వీటి వల్ల చర్మకోశ వ్యాధులు కూడా వస్తాయంటూ కూడా గతంలో వాతావరణ నిపుణులు కానీ ఇతర యూనివర్సిటీల ప్రొఫెసర్లు కూడా చెప్పారు. సో వీటిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం, అలాగే రీసెంట్గా అసెంబ్లీ స్పీకర్ కూడా డైరెక్ట్గా ప్రభుత్వానికి సూచిస్తూ అసెంబ్లీలో చెప్పారు. ఈ కోనోకార్పస్ చెట్ల వల్ల ఎలాంటి లాభం లేకపోగా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ కోనోకార్పస్ చెట్లు పెట్టారో వాటన్నిటిని కూడా తొలగించాలంటూ ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వెంచర్లో తొందరగా పెరుగుతాయి, పచ్చగా ఉంటాయి, ఆ వెంచర్లలో బాగా కనిపిస్తాయని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నాటారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ హరితహార కార్యక్రమం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఈ మొక్కలు కూడా కోనోకార్పస్ మొక్కలు తొందరగా పెరుగుతాయనే ఉద్దేశంతో వీటిని రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. సో ఆ తర్వాత ఇవన్నీ కూడా పెరిగాయి. కానీ రాను రాను అసలు ఈ చెట్ల వల్ల ప్లస్ పాయింట్స్ కంటే నెగిటివిటీ ఎక్కువ ఉందని గుర్తించారు. వీటన్నిటిని కూడా తీసేయాలంటూ కొంతమంది హెచ్సియు స్టూడెంట్స్ దీనిపైన కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అలాగే వీటిని తీసేయాలంటూ కూడా వీళ్ళు కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. సో మనతో మాట్లాడడానికి హెచ్సియు స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఏం పేరు మీరు? అసలు ఈ కోనోకార్పస్ చెట్ల వల్ల ఎట్లాంటి దుష్పరిణామాలు ఉంటాయి? పేరు వర్ధన్, నేను హెచ్సియు రీసెర్చ్ కాలనీ. క్రోనోకార్పస్ ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోతున్నాయి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ దీనివల్ల క్రోనోకార్పస్ వల్ల అనేక రకమైన శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనివల్ల పాలన్ గ్రెయిన్స్ని అటు ఇటుగా రిలీజ్ చేయడం వల్ల అలర్జీస్ కానీ, ఆస్మా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి జరుగుతున్నాయి. క్రోనోకార్పస్ అనేది ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది. అలాగే ఎప్పుడైతే మనం భూమిలో పాతామో ఇది మన టెలికమ్యూనికేషన్ సంబంధించిన కేబుల్స్ని, వీల్స్ని చీల్చడానికి మరి బలంగా తయారవడానికి ఇది ఎయిర్లను లోపలికి పంపిస్తుంది. అలాగే దీనివల్ల క్రోనోకార్పస్ వల్ల హరితహారం అనే ప్రోగ్రాంలో తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. చాలా సాప్లింగ్స్ చేసింది, అంటే చాలా చోట్ల నాటింది. దీనివల్ల ఇది ఇట్లానే క్రోనోకార్పస్ మనం పెట్టుకుంటూ పోతే మానవాళికి, జంతువులకి ఆక్సిజన్ లేకుండా పోతుంది. అలాగే ఎన్నో రెస్పిరేటరీ డిజార్డర్స్ వస్తాయి. దీన్ని తీసేయాలని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా దీన్ని నాటారు. దీన్ని తీసేయాలని చెప్పి మేము అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. సో తీయడానికి మేము అనేక సార్లు మాట్లాడుతున్నాం అఫీషియల్స్తో. ఏదో ఒక రోజు దీన్ని జరుగుతుంది. అలాగే తెలంగాణలో దీన్ని బ్యాన్ చేశారు, గుజరాత్లో బ్యాన్ చేశారు. ఈరోజు రేపు అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ను చాలామంది కౌంటర్ చేస్తున్నారు ఈ విషయంలో. అంటే దీని గురించి తెలుసుకోకుండా ఎందుకు నాటాల్సి వచ్చింది, దీని పరిణామాలు ఏంటి? ఇది ఒక ఫ్లవరింగ్ స్పీసీస్ అండ్ కొంబర్టేసి అనే ఫ్యామిలీకి చెందింది. సో ఇది వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, వాటర్ కూడా మనకు లెవెల్స్ తగ్గుతున్నాయి. ఇది వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్రోనోకార్పస్ని వెంబడే బ్యాన్ చేసి దీన్ని ఉన్న సాప్లింగ్స్ కూడా తీసేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో వీటిని ఎట్లా ఉంటుంది, తొందరగా పెరుగుతాయా? సో ఈ చెట్టు ఏ జాతికి చెందింది? సో దీని పరిణామం ఎట్లా వస్తూ ఉంటుంది ఈ చెట్టుది? ఇది ఒక ఫ్లవరింగ్ స్పీసీస్ అంటారు దీన్ని. ఇది కొంబర్టేసి ఫ్యామిలీకి చెందింది. అండ్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ స్పీసీస్ ఇది. దీన్ని వాటర్ గ్రూజర్ అంటారు. సో ఇది ఏంటంటే మిగతా చెట్ల కంటే వాటర్ ఎక్కువ తీసుకొని పాలన్ గ్రెయిన్స్ అంటే మనకి ఫర్టిలైజేషన్కి ఉపయోగపడేది ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల
ఈ పాలన్ గ్రెయిన్స్ ఎక్కడక్కడ పడితే రిలీజ్ అవ్వడం వల్ల మనం పీల్చుకున్నప్పుడు రెస్పిరేటర్ మన ఎట్లయినా రెస్పిరేటర్ ట్రాక్స్ బ్రాంచుల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో దాంట్లోకి వెళ్ళి అటు ఇటుగా మనకు రెస్పిరేటరీ డిజార్డర్స్ చాలా కేసెస్లో ఆస్మా వచ్చిందని చెప్పి ఇవి ఎక్కువ ఉన్న చోట తేలింది. సో ఇప్పుడైనా గవర్నమెంట్ ఇలాంటి చెట్లను తొలగించి అసలైన ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెంచాలని పెట్టాలని దాంట్లో యువతను కూడా భాగస్వామ్యం చేయాలని నేను కోరుకుంటున్నాను. హరితహారం పేరుతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఫారెస్ట్ని పెంచుతాం, అలాగే మొక్కలను పెంచుతాం, తద్వారా పర్యావరణం బాగుంటుందని చెప్పారు. కానీ ఇట్లాంటివి పెట్టడం వల్ల ఇటు పబ్లిక్కే ముప్పు జరుగుతుందని వాళ్ళు గ్రహించలేకపోయారు. కాబట్టి ఇప్పటికైనా వీటిని తొలగించాలంటూ స్పీకర్ చేసిన సూచనలతో పాటు నగర ప్రజలు కూడా ఇటు గవర్నమెంట్ను వీటిని తొలగించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.